మా శ్రీనివాసుడికమ్మ మీ పద్మావతుల కళ్యాణం జరిపించమన్నారు. నీకంతా ముందుగా వెరికల్లాంచరం వచ్చింది. ఇప్పుడు చెప్పింది అన్నట్టుగా వచ్చావు. మా శ్రీనివాసుడికి మీ పద్మావతికి ఇచ్చి కళ్యాణం జరిపించమన్నారు. వారి వద్ద పొడిసే పొద్దున కట్ట ఇప్ప సరాసరామంతులు అటువంటి యాదాలు పట్టుకొచ్చి భగవంతుడికి మూతలు పెడుతుంది. నీకు ఆదివారం నాడు ఆదివారం గోదావరం శుక్రవారం దశమి శుక్రవారం దశమి శుక్రవారం సెకండ్ రోజునమ్మా పగల 10 గంటల బోట్లకు కలిసించారట. అవును. జోడ 4 పావులు ఇయ్యరట. అవునండి. తిరిగేస్తే జోడ కోతులు వేయండి. ఏడు జోడు కూడా చక్కగా వచ్చారండి. బ్రాహ్మణులకి కాసిన మోహన్లో బొమ్మరించి పేలూరు సాగరం పేరమ్మా. అవునమ్మా. శ్రీనివాసుడి పద్మావతికి చేస్తున్నారు. అమ్మ 12 తమలపాకులు తల్లి కట్టారు. ఇవన్నీ కూడా మగవారి పనులు అమ్మ. అవునండి. ఆడవారి పనులు శృంగారంగా ఉంటాయి, కంగారుగా కూడా ఉంటాయి. మన అక్క చెల్లెలందరూ కూడా మన భగవంతుడికి ఏమి చేస్తున్నారండి? మంచిగా ఆనాడు భగవంతుడు కాబట్టి బెల్లపట్టు మిచ్చి పెళ్లి పెట్టలేసుకున్నట్టుంది. అవునమ్మా. ఈనాడు దిగిపట్లు వేసుకుందామమ్మా. అవును. రతనాల పూలకి రంగులేస్తారు, రంగరంగ పద్మదేవి పెళ్లి పనులు సృష్టించారు. అమ్మ పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారమ్మా. చేస్తారు చేస్తారు. శ్రీనివాస ఈ మాంగళ్యం పద్మావతికి 3 ముళ్ళు ధరించవయ్యా. 3 ముళ్ళు కట్టించారండి. అవునండి. చక్కలు చేస్తారు. వాళ్ళు చక్క ఇచ్చారు. శ్రీనివాసుడికి పద్మావతికి కళ్యాణం జరిగింది. 5 రోజుల కళ్యాణం చేశారమ్మా. చూడండి. ఆనాడు భగవంతుడికి 5 రోజులు చేశారమ్మా. అవునండి. ఇప్పుడు 1-2 గంటల్లో చూడండి. ఆనాడు భగవంతుడికి 5 రోజులు చేశారు కళ్యాణం. చూడండి అమ్మా. ఈ యొక్క శ్రీనివాస కళ్యాణం అంటే అర్థమవుతుందమ్మా. శ్రీనివాసుడు పద్మావతి దేవుని కళ్యాణం ఆడుకుని పెంచుకున్న ఉగుల పథకం తీసుకొస్తాడట. పెంచుకున్న ఉగుల పథకం తీసుకెళ్తారు కానీ భగవంతుడి అవసరం మారిపోతాడండి. అవునండి. ఇదేమిటండి? పద్మావతి దేవుని కళ్యాణం ఆడుతుందంటే శ్రీనివాసుడి అవతారం మారిపోతాడని వచ్చమ్మా. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర నామంతో వేదిక కొండలట.
ఏడు కొండలు పడకపోతే ఈ కలియుగం లేదమ్మా, మనకి మానవ జన్మే లేదండి. మానవ జన్మ లేదండి. శ్రీనివాసుడు అవతారం మారిపోతున్న సంగతి ఆది లక్ష్మీదేవికి తెలియదండి, పద్మావతికి తెలియదండి, పుంచుకున్న ఉగులమ్మత కూడా తెలియదండి. ఈ సంగతి ఎవరు ఆలకించారయ్యా? వ్యవహరించారు బ్రహ్మ కళ్యాణ నారద మునేంద్రుడు ఆలకించారు. అవును. అరే, నా చిన్న శ్రీనివాసుడు అవతారం మారిపోతున్నాడా? మా చిన్నమ్మల పని చేయలేము. ఈ యొక్క సమయాన్ని చెప్పొస్తాను. వాళ్ళ వేదన చెప్పారు. కొల్లాపురేశ్వరి లక్ష్మీదేవితో నారదాముని అయ్యాడు. అమ్మలో మాయమ్మ వైరామ లక్ష్మీదేవ వైరామ, మాయమ్మ వైరామ లక్ష్మీదేవ వైరామ, నవనాథుని వైరామ వైరామ, నవనాథుని వైరామ వైరామ. అమ్మ అడుగు నా చిన్న శ్రీనివాసుడమ్మ, నువ్వు లేని ఇష్టం లోకము నాకెంత పనులు అడుగు శాస్త్రి పనులు కూడమ్మా. అవునమ్మా. అమ్మా నా చిన్న శ్రీనివాసుడు అవతారం మారిపోతాడమ్మా. అవునమ్మా. ఈ యొక్క సభ ఉంది వెళ్ళి ఏదో ఒకటి. అవును. లీనుల కొల్లాపూర్ దేశ లక్ష్మీదేవికి ముందు పోతావు తల్లి అన్నాడు నారదాముడు. అవును. లక్ష్మీదేవి తపస్సు నుంచి పైకి లేచిందట. పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి శ్రీనివాసుడు పాదాలు పట్టుకుని కంటి శోకం పెడుతుందట. అవతారం మారిపోతున్నారా? నేనేం చేశానారా? ఏమేమో చేస్తున్నారా అని అడిగిందట మహాతన లక్ష్మీదేవి. అవును. శ్రీనివాసుడు చూశాడు. లక్ష్మి, నేను శ్రీనివాస అవతారం దిశ పెడుతున్నాను. ఏడు కొండల వాడిని అవుతాను. ఏడు కొండల వాడిని అయినప్పుడు 10,000 మంది అంటారు నీ పేరు. అవును. ద్వారకా మహారాజు గర్భవాసాన్ని పుడతావు. నీ పేరు 10,000 మంది అంటారు. అవును. నిన్ను కళ్యాణం ఆడతాను. కళ్యాణం అయితే ఆడతాను కానీ నీ కచ్చట్లో ముచ్చట్లో తీర్చను. ఒక భార్య కింద స్వీకరిస్తాను. అవును నాదా, నా కచ్చట్లో ముచ్చట్లు తీర్చాలంటున్నారు. నేను ఏ ప్రాబ్లం చేశానండి? ఏం నేరం చేశాడా అడిగిందమ్మ లక్ష్మీదేవి. ఆది కాలం ముగ్గు మాముడు వచ్చి ఎవరో ముసలివారు తండ్రి కదా నా సాధి మీద తండ్రందుకు పాప నుంచి వెళ్ళిపోయావు. అవును. ఆనాడు నా కచ్చట్లో ముచ్చట్లో తీర్చలేదు. అందుకు చేతన ఈనాడు ఒక భార్య కింద స్వీకరిస్తాను. నాదా, మీరు నా భర్తగా ఉంటే చాలు సంతోషపడదట. ఆది లక్ష్మీదేవి కింది 10,000 మంది తన అవతారం ఇచ్చాడు భగవంతుడిని. అవును. అలా వస్త్రస్థలం చేర్చుకున్నాడమ్మా. చూడండి తల్లి, పక్కనే ఉంది పద్మావతి దేవత. అవునండి. కళ్యాణం ఆడి కూడా 5 రోజులు అయినట్టుంది. అవునమ్మా. ఎంత శోకం పెడతా. ఎలాగా ఎప్పుడే అవుతారు అప్పుడే అవుతారు మారుతున్నారు. కళ్యాణమయ్యూ 5 రోజులుగా ముచ్చట్లు తీరనలేదే. కళ్యాణమయ్యిందో 5 రోజులకు ఆ చెట్ల ముచ్చట్లు తీరనలేదు. నాదా, నన్ను కళ్యాణం ఆడుతుంది నాదా. నా కచ్చట్లో ముచ్చట్లో తీర్చకుండా అవతారం మారిపోతున్నారా? నేను ఏ ప్రాబ్లం చేశాను? ఏ నేరం చేశారు నాదా? అడిగిందట లక్ష్మీదేవి. పద్మ, నేను శ్రీనివాస అవతారం దిశ పెడుతున్నాను. 7 కొండల వాడిని అవుతాను. 7 కొండల వాడిని అయినప్పుడు 10,000 మంగాదేవుని కళ్యాణం ఆడుతాను. నా మేనమావ కూతురు పిల్లాని మంగళ పుట్టింటి కలిసి పెడతాను. నా 7వ భర్త వచ్చి గుళ్ళు కట్టుకుంటాను. అవును. గుళ్ళు కాపురం కట్టుకుని ఒంటరిగా ఉన్న సమయం ఉందిరా నిన్ను చంద్రగిరి నా బాబు గర్భవాసాన్ని పుట్టిస్తాను. అవును. నీకు ప్రచురి ప్రాంతాల గ్రంథగారు అంటారు. అదిగో 10 రాజులు వచ్చి మీ రాజ్యాల్లో కొల్లగొడతారు. తల్లి కలిపి కలమ చేస్తారు. అవును.
మీ అన్నగారు ఆ ఇంట్లో ఉండలేక ఆ గ్రామంలో ఉండలేక అడవి తీసుకొస్తారు. అవును చెట్టు ఇల్లు కింద ఉంచుకుని అలా చెట్టు కింద పోషిస్తా ఉంటారు. మీ అన్నగారులిద్దరు కూడా వీటికెళ్తారు. ఒంటరిగా ఉన్న సమయం ముందర నీ దగ్గరికి వస్తాను. అమ్మాయి నువ్వు నాకు కూడా వస్తా ఉంటాను. నువ్వు మోసాలు ఉండి వాడండి సూర్యుడు ముఖం చూడరాదండి సుత్తర ముట్టు పెట్టరాదండి ఈశ్వరు ముసుగు తీయరాదండి. ఎన్నెన్నో మాటలు వాడబోస్తావు. ఎన్ని మాటలన్నా కానీ నేను రాని యోగం ఆడుకుంటాను. అవును నా 7వ పరకుని తీసుకెళ్ళిపోతాను. సిద్ధనార్థం వదిలేస్తారా నీ కచ్చట్లో ముచ్చట్లో తీరుస్తాను. ఈ కలియుగంలో నీ పేరు పని బాకీలాగా తీగై వెలిగేలాగా బేబీ నాంచారం అంటారు. అవును చూడండమ్మా, పద్మావతి దేవికి బేబీ నాంచారం అవతారం ఇచ్చాడు భగవంతుడు. అవును నవాబు ఇంట్లో పుట్టించి 2వ వారికి స్వీకరించినట్టుంది. పక్కనే ఉంది ఉగులా దేవత. పెంచుకున్న ఉగులమ్మ తల్లి పెంచిన ప్రేమల తీరక అడగట నా రావణికి నాడు అప్పుడే ఆవిడకి శరీరమలా పుడే మారుతున్నావు కనుక రావణికి శరీరమాలు ఆ పెంచిన ప్రేమలు ఆ ప్రేమయ్యా ఆవిడకి శరీరమలా పెంచిన ప్రేమలో తిరగలేదు కనుక మాతరామ చోదరుడా కురమవుతారా పద్మావతి దేవుని కళ్యాణమాడో పిల్ల పాపలతో సంతోషంగా ఉంటానుకున్నాను. నా ఆశలన్నీ కూడా నాకు నిరాశలు చేసే కూడా పెంచుకున్న ఉగలాదేవి కన్నీ పెడుతుందట. అవును భగవంతుడు చేశాడు. అవునండి అమ్మా నువ్వు బాధపడద్దమ్మా. నాయన అమ్మ మాట్లాడకండమ్మా. అమ్మా నేను 7వ పర్వతాన్ని ఒంటరిగా ఉన్నప్పుడు తిరుపతి కొండల్లో నువ్వు నా మెడ చుట్టూరు ఉంటావు తల్లి అన్నాడు భగవంతుడు. అవును నీ సభా పూజలు ఆచరణగా చెంది ఏమని ఇది ఏమిటండి, ఉగిలమ్మ తల్లి ఆడస్తుంది కదా, ఎంకనమ్మ ఉంటే మీద వచ్చమ్మా. అవునండి అమ్మ ఎంకనమ్మ తులసిమాలు వేస్తారు కదమ్మా, ఎంకనమ్మ తులసిమాలు వేస్తారు కదా, ఆ యొక్క తులసిమాలే పెంచుకున్న ఉగిలాదేవునిట తులసిమాలగా చేసుకున్నాడు ఎంకన్న బాబు. అవునమ్మా ఆ ఉగిలాదేవి సంతోషపడుతుందట. శ్రీనివాస దేవదేవ నన్ను తులసిమాలేసుకుంటావా శ్రీనివాస అలా ముగ్గురికి అవసరాలు ఇచ్చాడు మన భగవంతుడు శ్రీనివాసుడు. ఆయన వెనక్కి అవును వెనక్కి భగవంతుడు ఒక రాయి రూపంలో మారిపోడమ్మా. ఈ శిలారాయి రూపంగా మారిపోగానే ఈ రాయి నుంచి ఒక జ్యోతి లెగిసి ఆకాశమయంగా ఆగుతుందమ్మా. అవునండి ఈ జ్యోతిని మీరు జ్ఞాపించుకోనమ్మా. ఇక్కడికి శ్రీనివాస కళ్యాణం అయ్యిందండి. అవునండి ఇక్కడికి శ్రీనివాస కళ్యాణం. అవును ఇక్కడి నుంచి పాడబోయేది శ్రీ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర అండి. అమ్మా మాట్లాడుకున్నామా. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటబాబు మంగాదేవి కళ్యాణ కథ. అమ్మా పూర్వం ఎక్కడి నుంచి పాడేవారమ్మ కథ, ఎల్ల నుంచి వచ్చేవారు. ఈ కథే మా ఎల్ల గ్రామంలో పుట్టబడిందమ్మా. అవునండి సిక్కాల కాటయ్య గారు కామయ్య గారు గ్రహించిన కథ. అంటే 360 సంవత్సరాలు